నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న దేవుని రాజ్య సువార్త ప్రకటనకు క్రీస్తు 2వ రాకడలోని ఆలస్యమునకు సంబంధం ఉంది. ఎవరూ నిత్య నరకానికి పోకూడదని అందరూ సువార్త విని రక్షింపబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే భూలోక ప్రజలంతా రక్షింపబడతారని ఈ మాటల్లోని భావం కాదు. దేవుని కృపను రక్షణను తిరస్కరించిన వ్యక్తి నరకం పాలు కాక తప్పదు. అందరూ మారు మనసు పొంది రక్షించబడిన వారుగా ఉండాలి అని తండ్రి అయిన దేవుని యొక్క కోరిక. యెషయా గ్రంథం 30:18. మన యందు దయచూపవలనని యెహోవా ఆలస్యం చేయుచూ ఉన్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా తన ప్రజలపై దయచూపాలని, తన నిమిత్తం కనిపెట్టుకునే వారిని దీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. తనను నమ్మిన ప్రజలను మెస్సియ ప్రక్కన చేర్చడం ద్వారా వారిపై తన ఆశీర్వాదాలను కృమ్మరిస్తాడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. హబక్కూకు సమస్యకు అంతిమ పరిష్కారం భవిష్యత్తులో మాత్రమే, అంటే దేవుడు నియమించిన సమయంలోనే లభిస్తుంది. ఈ లోకంలో దుర్మార్గానికి చరమాంకం ఆసన్నమవుతుంది. అది ఎప్పుడో దూర భవిష్యత్తులో ఉన్నప్పటికీ దేవుని విశ్వాసపాత్రులైన ప్రజలు దానికోసం కనిపెట్టుకోవాలి. ఈ ప్రవక్త వలె మనం కూడా యుగాంతంలో దేవుడు నీతియుక్తంగా జోక్యం కలుగజేసుకునే సమయం కోసం ఎదురు చూడాలి. చివరకు క్రీస్తు ఈ ప్రపంచం నుండి నీతిమంతులను వేరు చేసి దుష్టత్వం అంతటి మీద నాశనం పంపిస్తాడు. 1 పేతురు పత్రిక 3:20. జలప్రళయానికి ముందు నోవహు రోజులలో ప్రజలు దేవుని ఎడల అవిధేయతతో నిండి ఉన్నారు. నోవహు ఓడ తయారు చేస్తూ ఉన్న సమయంలో దేవుడు ఓపికతో వారిని తిరిగి సమకూర్చి రక్షించాలని, వారిలో మారు మనసు చూడాలని దీర్ఘశాంతంతో కనిపెట్టాడు. కానీ వారిలో పశ్చాత్తాపం లేదు. నోవహు కుటుంబీకులు 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఈ విధమైన పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. దేవుడు తన శాంత స్వభావంతో మనకిచ్చిన సమయంలో పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగి మారు మనసు పొందాలి. ఆమేన్.